ఎంతో మంది కళాకారులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఊరు పాలకొల్లు. హాస్య నటుడు చలంది కూడా ఆ ఊరే. కోరాడ సూర్యచలం ఆయన పూర్తి పేరు. కానీ రెండక్షరాల పేరు చలంతోనే ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత హీరో అయ్యారు. తమిళంలో నాగేష్ నటించిన చిత్రాలు తెలుగులో తీస్తే ఆ పాత్రలు చలం పోషించేవారు. వాటిల్లో హాస్యంతో పాటు కరుణ రసం కూడా ఉండేది. ఆ రెండు రసాలను చలం బాగా పోషించగలడు అనే పేరు తెచ్చుకున్నారు. చలం పెద్దగా చదువుకోకపోయినా లోక జ్ఞానం బాగా సంపాదించారు. సినిమా మీద అవగాహన పూర్తిగా పెంచుకున్నారు. భార్య ఆకస్మిక మరణం పొందితే ఆవిడ పేరు మీద రమణ చిత్ర సంస్థను నెలకొల్పి వరుసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు చలం. తమిళంలో బాలచంద్ర తీసిన ఎదిర్ నీచల్ చిత్రాన్ని తెలుగులో సంబరాల రాంబాబు పేరుతో తీశారు. సాటి నటుడు తొలిసారిగా సినిమా తీస్తుండటంతో ఎస్వి రంగారావు, గుమ్మడి, చంద్రమోహన్, పద్మనాభం, సూర్యకాంతం, గీతాంజలి వంటి ప్రముఖులు ఇందులో నటించి చలంకు ఎంతో సహకరించారు. 1970 జనవరి 14న సంబరాల రాంబాబు చిత్రం విడుదలయ్యింది. అదే సమయంలో పెద్ద హీరోల చిత్రాల పోటీని తట్టుకొని నిలబడి విజయం సాధించింది. ఊర్వశి శారద ఇందులో హీరోయిన్ గా నటించారు. ఆ ఉత్సాహంతో ఆ తరువాత చాలా సినిమాలు తీశారు చలం. డైరెక్షన్ చేయలేదు, కానీ రచయితలు, దర్శకులతో కూర్చొని కథలు తయారు చేసేవారు. చలం తీసిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్లు. సంగీత దర్శకుడు సత్యంతో కూర్చొని పాత హిందీ చిత్రాల ట్యూన్స్ చెప్పి నాకు అలాంటి పాటలు కావాలి అని చెప్పి చేయించుకునేవారు చలం. గీత రచయిత రాజశ్రీ, సంగీత దర్శకుడు సత్యం అద్భుతమైన కాంబినేషన్. ఎన్నెన్నో మంచి పాటలు వీరి కలయికలో వచ్చాయి. చలం తీసిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ పాటలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు. చలం నిర్మించిన చిత్రాల్లో మట్టిలో మాణిక్యం ఒకటి. వేశ్య కులంలో పుట్టిన వివాహానికి అర్హత లేదనుకోవడం పొరపాటు. వాళ్ళు కూడా చక్కగా వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడగలరు అనే కథాంశంతో మట్టిలో మాణిక్యం చిత్రం రూపుదిద్దుకుంది. ఆర్థిక విజయం సాధించడమే కాకుండా ప్రభుత్వ అవార్డులు కూడా పొందింది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మట్టిలో మాణిక్యం చిత్రం రీమేక్ కాదు, రచయిత రాజశ్రీతో కూర్చొని చలం తయారు చేసిన కథ. తొలి సినిమా సంబరాల రాంబాబులో శారద కథానాయిక. అప్పటికే చలానికి ఆమెకి పెళ్ళయింది. అయితే రెండో చిత్రానికి శారదను కాకుండా కళాభారతి జమునను ఎన్నుకున్నారు చలం. ఆవిడ కూడా పాత్ర నచ్చి సినిమా అంగీకరించారు. ఒక హాస్య నటుడి సరసన అగ్ర కథానాయక జమున నటించడానికి అంగీకరించడం ఓ విశేషంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. జమున అభిమానులు ఈ వార్త విని నొచ్చుకున్నారు. ఈ కాంబినేషన్ ఏమిటిరా బాబు అని. అగ్ర హీరోలతో నటిస్తూనే యువతరం హీరోలతో నటించడానికి వెనుకాడేవారు కాదు జమున. కాంబినేషన్ కాదు, తన పాత్ర ముఖ్యం అని ఆవిడ భావించేవారు కనుకనే విభిన్న పాత్రలు చేయగలిగారు కళాభారతి జమున. ఈ సినిమాలో జమునపై చిత్రీకరించిన రెండు అద్భుతమైన పాటలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంతా సాగాలి పూలబాట ఒకటైతే, చలంతో డ్యూయట్ మరొకటి, నా మాటే నీ మాటై చదవాలి అంటూ సాగుతుంది. చలంకు చదువు నేర్పి అతన్ని తీర్చిదిద్దే పాత్ర ఇది. ఈ సినిమాలో జమునను చలం కోకమ్మ అని పిలవడం తమాషాగా అనిపిస్తుంది. మట్టిలో మాణిక్యం చిత్రానికి బివి ప్రసాద్ గా చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన బర్ల వెంకట ప్రసాద్ దర్శకత్వం వహించారు. అంతకు ముందు శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యం, అమ్మ కోసం సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజమండ్రి నుంచి మద్రాసులో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రసాద్ కు అండగా నిలిచారు చలం. ఆ అభిమానంతోనే మట్టిలో మాణిక్యం చిత్ర దర్శకత్వ బాధ్యతలు ప్రసాద్కు అప్పగించారు చలం. ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్ది చిత్ర విజయానికి కారకులయ్యారు ప్రసాద్. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రను బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి పోషించారు. నిజం చెప్పాలంటే సినిమాల మొదట ఆవిడ పాత్ర లేదు.
14 సినిమా తయారు అయ్యాక పంపిణీదారులకు చూపించారు. జమున హీరోయిన్ గా నటించడం సినిమాకు ప్లస్సే, కానీ కథను కీలకమైన మలుపు తిప్పే మరో లేడీ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని, భానుమతి లాంటి పెద్ద ఆర్టిస్ట్ను పెట్టి కథ సరిచేసి తీస్తే తప్ప డిస్ట్రిబ్యూషన్ చెయ్యనని భానుమతిని వెళ్ళి అడగమని సలహా ఇచ్చారు శ్రీ ఫిల్మ్స్ సంస్థ అధినేత చంద్రశేఖరరావు. అప్పటికి చలం తల్లి పాత్రతో తీయాల్సిన 2 రీళ్లు మినహా చిత్రం పూర్తయింది. మట్టిలో మాణిక్యం చిత్రంలో హీరో తల్లి పేరు సీతమ్మ. ఒకరోజు ఇంటికి పెళ్లివారు వస్తున్నారని తెలిసి గారెలు వండుతూ పొరపాటున ఒంటి మీద నూనె పడి కాలి ఆమె చనిపోతుంది. ఆ సీతమ్మ పాత్రను చేయమని అడగడానికి భానుమతి ఇంటికి వెళ్లారు చలం రచయిత రాజశ్రీ. వీరు వెళ్లే సమయానికి విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణి, రచయిత డివి నరసరాజు కూడా భానుమతి ఇంట్లోనే ఉన్నారు. స్క్రిప్ట్ చదివి వినిపించగానే ఏమాత్రం ప్రాముఖ్యం లేని ఆ పాత్ర వెయ్యనని భానుమతి చెప్పేశారు. పక్కనే ఉన్న చక్రపాణి కల్పించుకుని, భానుమతి ఎవరినైనా ఏడిపిస్తే చూసి నవ్వచ్చు కానీ ఆమె ఏడిస్తే ఎవరు చూస్తారయ్యా అన్నారు. వెంటనే చలం స్క్రిప్ట్ ఫైల్ భానుమతి చేతిలో పెట్టి, అమ్మా, మీరు స్వయంగా రచయిత్రి కనుక ఈ స్క్రిప్ట్ మీకు ఇస్తున్నాను. ఈ కథను, అందులో మీ పాత్రను ఎలా మోల్డ్ చేస్తారో అది మీకు ఇష్టం. మీరు మాత్రం తప్పకుండా నా సినిమాలో నటించాలి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రచయిత, దర్శకుడు వచ్చి మీతో చర్చిస్తారు అని చెప్పి చేతులు జోడించారు చలం. భానుమతి సరేనన్నారు. కథలో తను చేయాలనుకుంటున్న పాత్రను ఒక దరికి తీసుకువచ్చాక రచయిత రాజశ్రీ, దర్శకుడు బివి ప్రసాద్ను పిలిపించి చర్చించారు. 2 రేళ్ల తల్లి పాత్రను 7 రేళ్ల వదిన పాత్రగా మలిచేసరికి అంతకుముందు తీసిన చాలా సన్నివేశాలు తీసేయాల్సి వచ్చింది. అందుకే రచయిత రాజశ్రీ, దర్శకుడు బివి ప్రసాద్ను పిలిపించారు. వారు ఓకే అన్న తర్వాతనే సెట్లోకి అడుగు పెట్టారు భానుమతి. తన ఇష్టదేవత లలిత పేరే తన పాత్రకు పెట్టుకున్నారు భానుమతి. భానుమతి సినిమాలో ఉంటే ఒక పాట తప్పనిసరి కనుక శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం అంటూ సాగే పాటను దాశరథితో రాయించి భానుమతితో పాడించారు. సెట్లోకి వెళ్ళిన తరువాత అప్పటికప్పుడు తట్టిన డైలాగులు షార్ట్ తీస్తున్నప్పుడు చెప్పేవారు భానుమతి. అందుకు అనుగుణంగా సహనటి నటుల డైలాగులు మార్చాల్సి వచ్చేది. చాలా చాలా సరదాగా సందడిగా భానుమతి ఉన్నన్ని రోజులు షూటింగ్ వాతావరణం ఉండేది. భానుమతి లేకపోతే మట్టిలో మాణిక్యం సినిమా ఎలా ఉండేదో ఏమో కానీ ఆవిడ వల్లే సినిమా హిట్ అయిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.